హాయ్ అండి, వెల్కమ్ టు లింగాలాస్ కిచెన్. ఈరోజు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి స్టవ్ మీద పెట్టుకొని సరిపడినంత నూనె వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత 3 పెద్ద టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా కళాయిలో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం స్పైసీకి తగినట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కాసేపు అయ్యాక మూత తీసి ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దంచి ఉంచుకున్నటువంటి 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి వేసినట్లయితే టమాటా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని ఉడికించి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలింది చూసారా? ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్నటువంటి రైస్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం కావాల్సినంత రైస్ తీసుకొని ఆ రైస్ని ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్నట్లయితే టమాటా రైస్ ఎప్పుడు పొడి పొడిగా కనపడుతుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లింగాలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.